నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడు మార్కెట్ మంచి బుల్ ర్యాలీ మీద ఉంది, బుల్ రన్ మీద ఉంది, ఆల్ టైమ్ హైలో ఉంది అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇది బాగా డబ్బులు వచ్చే టైము, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, బుల్ రన్లో ఉందంటే ₹4 వెనకేసుకోవచ్చు, రిటర్న్స్ని పక్కన పెట్టుకోవచ్చు అనుకుంటారు. అయినా కూడా ఎంత బుల్ రన్ నడిచినా, ఎంత ఆల్ టైమ్ హై నడిచినా చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు నష్టపోతూనే ఉన్నారు కదా. అంటే ఎందుకు ఈ బుల్ రన్ కూడా క్యాష్ చేసుకోలేకపోతున్నారు? ఇలాంటి ఆల్ టైమ్ హై మార్కెట్ను కూడా ఎందుకు ఒడిసి పట్టుకోలేకపోతున్నారు? తప్పనేది ఎక్కడ జరుగుతుందంటారు అసలు? సార్, బేసిక్గా మీరు ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ అని అన్నారు. ఇక్కడల్లా మేజర్ కీ రోల్ ప్లే చేసేదంతా నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, ఆశ మధ్యలో అత్యాశకు మధ్యలో జరిగే పోరాటంలో డబ్బులు పోతాయి. ఇంతకుముందు భయం ఆశకు మధ్యలో జరిగేది. ఇప్పుడు ఒక రకంగా ఈ జనరేషన్లో భయం అనేది కొంత తగ్గి ఆశ అత్యాశకు మధ్యలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీరు ఇన్వెస్టర్ అన్నారు క్లియర్గా. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కానీ రిటర్న్స్ అనేవి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం స్టాక్ మార్కెట్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి? అంటే 12 to 15% కదా, తక్కువ కాదా? రైట్. సో బేసిక్గా నేను మాట్లాడుతున్న చాలా మంది క్లయింట్స్ తోటి దే ఎక్స్పెక్ట్ మినిమం ₹2 ఇంట్రెస్ట్ పర్ మంత్ అంట. అంటే 24% పర్ యానం మినిమం. హౌ ఈస్ దట్ పాసిబుల్? సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ వల్ల ప్రాబ్లం వస్తుంది. వెన్ దే డోంట్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్ కొత్త ప్రయోగాలు చేస్తారు. సో రీసెంట్గా మనకి సెబీ చైర్ నుంచి వచ్చినటువంటి డేటా ప్రకారం కూడా ఇంట్రాడే రీటైల్ ఈక్విటీ ట్రేడర్స్ కూడా డబ్బులు బాగా నష్టపోతున్నారు. 70% దే ఆర్ లూజింగ్ మనీ. అండ్ అలానే కాకుండా చాలామంది డైరెక్ట్ ఈక్విటీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో ఐ ఆస్డ్, అందరినీ అడిగా ఎందుకు పెట్టారు ఈక్విటీలో అంటే, వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్ ఇక్కడ రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా అని. మీకు ట్రాక్ చేయడానికి మీ దగ్గర డేటా ఉందా? డేటా లేదు. మరి ఒకవేళ మార్కెట్కి సంబంధించి ఆ పర్టికులర్ స్టాక్కి సంబంధించి ఏదైనా బ్లాక్ స్వాన్ ఈవెంట్ జరిగితే, అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మీకు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నాకు యాక్చువల్గా మన స్పీకర్స్లో ఒక స్టోరీ చెప్పారు. ఐ బిలీవ్ అది కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఈజ్ అ వెరీ గుడ్ స్పీకర్ మన దాంట్లోనే. కొన్ని సంవత్సరాల క్రితం, వెరీ ఇయర్స్ బ్యాక్, ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, లివరేజ్ ఉండే రోజుల్లో. ఆల్ ఆఫ్ ద సడన్ మార్కెట్ కిందకి పడుతూ లోవర్ సర్క్యూట్ కొట్టుకుంటూ పోతుంది. అది కనీసం లిక్విడిటీ లేదు అమ్మటానికి కూడా. లోవర్ సర్క్యూట్ కొడితే అమ్మటానికి కుదరదు. సమ్వేర్ ఇన్ వెరీ ఓల్డెన్ డేస్ అట్లా లోవర్ సర్క్యూట్ కొట్టుకుంటూ కొంచెం లిక్విడిటీ దొరికితే అమ్మేస్తే ఆ మార్జిన్ వల్ల ఆయన ఎదురుగా 10 లక్షలు కట్టాల్సి వచ్చిందంట. యాక్చువల్గా దట్ థాట్ మీ ఎ వెరీ గుడ్ లెసన్ ఆయన చెప్పిన మాటల తర్వాత. సో బేసిక్గా మనం ఒక స్టాక్ని పిక్ చేసుకున్న తర్వాత అది పొర్రపాటున ఆయన లోవర్ సర్క్యూట్ కొట్టుకుంటూ పోతే మీ పరిస్థితి ఏంటి? మీ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎంత ఫాస్ట్గా వైపౌట్ అయిపోతుంది. యూ డోంట్ నో అబౌట్ ద స్టాక్ ఫండమెంటల్, యూ డోంట్ ఈవెన్ నో హౌ ద టెక్నికల్స్ వర్క్స్ విత్ దట్. ఐ మీన్ వాళ్ళ వ్యాపారం ఎట్లా పనిచేస్తుందో కూడా తెలియదు. డోంట్ ఈవెన్ రీడ్ ద బిజినెస్. డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో బేసిక్గా డబ్బులు కావాలి కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టింగ్ స్టాక్ ఈజ్ గుడ్, బట్ మీరేం చేయాలి? ఫస్ట్ వ్యాపారాన్ని చదవాలి. మీరు ఒక స్టాక్ డైరెక్ట్గా కొంటున్నారు అని అంటే ఆ బిజినెస్లో పెట్టుబడి పెడుతున్నారు. ఆ వ్యాపారాన్ని ముందు చదవాలి కదా. ఫండమెంటల్ అంటే ఏం లేదా, వ్యాపారాన్ని చదవడం, దాని బుక్స్ ఎట్లున్నాయి, వాళ్ళ వ్యాపారం ఎట్లుంది, వాళ్ళ ఫ్యూచర్ ఫోర్కాస్ట్ ఏంటి, ఇవన్నీ చదవకుండా డైరెక్ట్గా పెట్టుబడి పెట్టేస్తే డెఫినెట్గా లోవర్ సర్క్యూట్ కొట్టుకుంటూ పోతూ ఉంటుంది. ఆ దెబ్బకి మీరు ప్యానిక్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు, ఉన్న డబ్బులు కూడా కోల్పోతూ ఉంటారు. అండ్ 2, మ్యూచువల్ ఫండ్స్లో కూడా మార్కెట్ ఇచ్చేటువంటి రిటర్న్స్ని ఎక్కువ మంది తీసుకోవట్లే. ఈ మాట అనగానే ఎవరు చెప్పారు అందరు తీసుకున్నారని? కొంతమంది తీసుకుంటున్నారు అంతే. నేను మొన్న డేటా చూశాను, లాస్ట్ ఫైనాన్షియల్ ఎంఫీ రిలీజ్ చేసిన డేటా. ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో ఎంత ఉంది. అంటే అమ్మేస్తున్నారు కూడా కదా. అంటే ఇంత ఫాస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఇన్ఫ్లో పెరుగుతూ ఉండాలి, ఓకే, దట్స్ ఫైన్. మరి అవుట్ఫ్లో ఎందుకు వస్తుంది? అంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ట్రేడింగ్ చేస్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు? మ్యూచువల్ ఫండ్ యొక్క పని ఏంటి? గోల్ ఓరియంటెడ్గా లాంగ్ టర్మ్లో డబ్బులు పెట్టుకోవటం. మ్యూచువల్ ఫండ్లోకి వచ్చి ట్రేడింగ్ చేయడం ఏంటి? ఈ ఇన్వెస్ట్మెంట్, అసలు ఈ టూల్ యొక్క పని ఏంటి? పెట్టుబడులు పెట్టి మన ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం ఇన్వెస్ట్మెంట్ యొక్క పని. సో బేసిక్గా ఈ టూల్ని యూజ్ చేయడం కూడా రాంగ్గా యూజ్ చేస్తున్నారు. మీకు వాడటం రాకట్లేదు, మీ చేతిలో గన్ ఉందండి, దాన్ని పేల్చడం రావాలి కదా. అవతలోడు అయిపోవాలంటే మీకు పేల్చడం రావాలి. దాన్ని పేల్చడం రాకపోతే మిస్ఫైర్ మీకు కూడా దెబ్బలు తగులుతాయి. సో బేసిక్గా నేను అబ్జర్వ్ చేసిన డేటా ప్రకారం ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. ఒక 20% రిటర్న్ రాగానే బుక్ ద ప్రాఫిట్, ఇంకా మ్యూచువల్ ఫండ్ కొను. ఏ ఉన్నారు అట్లా. 20% ప్రాఫిట్ వచ్చింది కదా, చాలు రిడమ్షన్ కొట్టేసి రిడమ్షన్ అయిపోయింది. మళ్ళీ ఒక కొత్త మ్యూచువల్ ఫండ్ తీసుకో, అది కూడా ట్రేడింగ్ అయిపోయింది. చేస్తున్నారు అట్లా. దేర్ ఆర్ పీపుల్ డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు, లేరని చెప్పట్లేదు. అండ్ 2, ఈక్విటీ మార్కెట్స్ బాగా పరిగెడుతున్నాయి కదా.
మీరు సహజంగా ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు చేయాలి, మంచి డిప్లో ఉన్నప్పుడు ఎప్పుడో చేసి ఉండాలి. సరే మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారో మీరు ఈ టైంలో ఏం చేయాలి, ప్రాపర్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసుకొని అవసరాన్ని బట్టి డెప్ట్ ఈక్విటీ పోర్షన్ ఎలోకేషన్ కరెక్ట్గా చూసి పెట్టుబడి పెట్టాలి. ఇది పోర్ట్ఫోలియో డిజైనింగ్, పోర్ట్ఫోలియో ఎలోకేషన్ అని అంటాం. డబ్బులు ఉన్నాయి కదా అని వెంటనే ఈక్విటీలో పెట్టాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్కెట్ టప్ 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 అని పట్టం మొదలైంది. ఆల్రెడీ నాస్డాక్ 10% పడిపోయింది, నాస్డాక్ యూఎస్లో. అండ్ ఈవెన్ మన మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి. నిన్న నైట్ రిసెషన్ ఫియర్ అనౌన్స్ అవుతుంది ఆల్మోస్ట్ మార్కెట్లో. ఏది యూఎస్ మార్కెట్స్లో జాబ్స్ డేటా వీకెన్ అయిపోతుంది. మనం ఇది జరుగుతుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మార్కెట్ డేటాస్ బాగోట్లేదు, రిసెషన్ ఫియర్ రావచ్చు అని. నిన్న నైట్ నుంచి రిసెషన్ ఫియర్ అనేది మార్కెట్ని ఎఫెక్ట్ చేయబోతోంది. సో బేసిక్ ఈ టైంలో మీరు ఈక్విటీలో ఫుల్ ఎలోకేషన్ ఇచ్చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ ఏమైపోతాయి. మార్కెట్ బుల్లోనే ఉంది కానీ మీరు ఎంట్రీ టైం కూడా రాంగ్ కదా. సో పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోవాలి. డెప్ట్ ఎంత, ఈక్విటీ పోర్షన్ ఎంత, ఏ సెక్టర్స్లో ఎంత పెడుతున్నాం. సో ఒకవేళ మార్కెట్ పడ్డా కానీ మనం అక్యుములేట్ చేసుకోవడానికి హ్యాండ్ ఇన్ రెడీ క్యాష్ ఉన్నామా లేదా, మార్కెట్ ఒకవేళ కిందకి పడిపోతున్నా కానీ ఎంతవరకు కింద పడవచ్చు. సో ఈ అనాలిసిస్ అనేది బేసిక్గా ఉండాలి. ఈ అనాలిసిస్ అనేది లేకుండా ఒకేసారి ఒక 50 లక్షల రూపాయలు తీసుకొచ్చేసి మార్కెట్ హైలో ఉన్నప్పుడు స్మాల్ అండ్ మిడ్ కొనేయండి. ఈ మధ్య ఒకరితో మాట్లాడితే ఎందులో పెడుతున్నారా అంటే పెద్ద సేపీయే పెడుతున్నారని, చిన్నది కాదు, ఒకటి మిడ్ క్యాప్లో పెడుతున్నారు. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారంటే లాస్ట్ 6 months అంటే మార్కెట్ హైస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారంట. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లోకి వెళ్ళిపోతే ఏం చేస్తారు, విన్ ద ఎకనామిక్ సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్. అసలు మీ ఎమోషన్ ఏమైపోతుంది, అసలు మీకు మార్కెట్ మీద నమ్మకం ఉంటుందా, ఎమోషనల్గా ఎంత హిట్ అయిపోతారు. మార్కెట్ కిందకి రాగానే ఇది అసలు నా గేమే కాదని చెప్పి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోతారు బయటికి, రైట్. సో ప్రాపర్గా మనం ఏ టైంలో ఎందులో పెట్టుకోవాలో తెలిస్తే మార్కెట్లో నష్టపోకుండా ఉంటాం. ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోవడానికి ప్రధాన కారణం వాళ్ళ ఎమోషన్సే. ఆశకి అత్యాశకి ముందు డిఫరెన్స్ని అర్థం చేసుకోకపోవటము, అసలు మీరు ఎందుకు పెడుతున్నారో కూడా తెలియకపోవటం. పర్పస్ ఉంటే అక్కడ దాకా వెయిట్ చేస్తారు, పర్పస్ లేకపోతే ఆఖరి మ్యూచువల్ ఫండ్లో కూడా ట్రేడింగ్ చేస్తారు. దేర్ ఆర్ పీపుల్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. మార్కెట్ బుల్ రన్లో, బుల్ ర్యాలీలో ఉన్నా కూడా ఎందుకు ఎక్కువ మంది నష్టపోతున్నారు, తప్పనేది ఎక్కడ చేస్తున్నారు, ఎస్పెషల్లీ రిటైల్ ఇన్వెస్టర్స్ విషయంలో దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.